హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి రీజనింగ్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలో చూసుకుందాం. ఫస్ట్ మనం వెయిటేజ్ చూసుకుంటే వెయిటేజ్ వచ్చేసి 30 మార్క్స్ అనమాట. మనకి 25 నుండి 30 వస్తాయి, మ్యాక్సిమం 30 మార్క్స్ అనేవి వస్తాయి. మనం 30కి 30 అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు రీజనింగ్ వరకు. ఎందుకంటే మనకి ఇందులో తెలిసిన టాపిక్లే రిపీటెడ్గా వస్తే మనం కేవలం కొన్ని కాన్సెప్ట్స్ అయితే నేర్చుకుంటే మనం 30కి ఈజీగా మనమైతే స్కోర్ చేయొచ్చు. అందులో కూడా మనం ఏదైనా అటెంప్ట్ చేసినప్పుడు రాంగ్ అయినా కూడా ఆన్సర్ అది మ్యాక్సిమం మనం చేసే సిల్లీ మిస్టేక్స్ వల్లే రీజనింగ్ అనేది తప్పుపోతాయి క్వశ్చన్స్. ఆ సిల్లీ మిస్టేక్స్ అనేవి జరగకుండా చూసుకుంటే మనం ఈజీగా 30కి స్కోర్ చేయవచ్చు. మీరు కూడా నాకు తెలిసి రీజనింగ్ మనం మామూలుగా మాక్ టెస్ట్లు రాసినప్పుడు రీజనింగ్ అనేది చేస్తూ ఉంటారు. అందులో మనం తర్వాత దాన్ని అనాలిసిస్లో చూసుకుంటే చాలా సిల్లీ మిస్టేక్స్ వల్ల అయితే మనం రీజనింగ్లో స్కోర్ అయితే పోతాం. మ్యాక్సిమం అయితే అందరూ కూడా 30కి 30 అయితే ఈజీగా స్కోర్ చేయవచ్చు. రీజనింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మ్యాక్సిమం ఏదైనా టఫ్ థియరీ అర్థం కాకపోయి ఉంటే ఒకవేళ సిరీస్లో మ్యాక్సిమం 1-2 వదిలేసిన కూడా ఈజీగా అయితే మనం 28 అయితే ఆన్సర్ చేయొచ్చు. 100% యాక్యురసీ తోటి మనం ఈజీగా అనేది స్కోర్ చేయొచ్చు అనమాట. మనం ఈ రీజనింగ్లో కొన్ని కాన్సెప్ట్ నేర్చుకుంటే మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. కాబట్టి అసలు రీజనింగ్ ఎలా ప్రిపేర్ కావాలి, ఇలాంటి సింపుల్ టాపిక్స్ నుండి సింపుల్ సబ్జెక్ట్స్ నుండి మనం అయితే స్కోర్ అయితే లాస్ కాకూడదు. కాబట్టి ఎలా స్కోర్ చేయాలని ఈరోజు మన స్ట్రాటజీ. మనం వచ్చేసి ఫస్ట్ రీజనింగ్లో అందరూ అయితే 30కి స్కోర్ చేయగలుగుతారు, కానీ ఎంత టైంలో స్కోర్ చేస్తున్నాం అనేది మ్యాటర్ అనమాట. మనమైతే ఒక 1 డే మొత్తం తీసుకొని ఒక 30 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే 100కి 100 పెట్టినా కూడా ఎలాంటి లాభం ఉండదు. మనకి 1.5 అవరే వస్తుంది కాబట్టి గ్రూప్ డికి మనం ఇందులో కేవలం ఈ 30 క్వశ్చన్స్ని 20 మినిట్స్లో సాల్వ్ చేస్తే లేదా 30 మినిట్స్లో సాల్వ్ చేస్తే మనకి మిగిలిన టైం అంతా కూడా మనకి మ్యాథ్స్కి అనేది కేటాయించుకోవచ్చు. మ్యాథ్స్కి అనేది మనం ఇవ్వచ్చు. కాబట్టి దీంట్లో ఏమైనా టఫ్ క్వశ్చన్స్ ఉన్నా కూడా మనమైతే స్కోర్ గెయిన్ చేయొచ్చు. అలాగే జిఎస్జికే మనం సింపుల్గానే ఆన్సర్ చేయగలుగుతాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు, కానీ మ్యాథ్స్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి మనం రీజనింగ్ వీలైనంత తక్కువ టైంలో చాలా యాక్యురసీతో అనేది ఆన్సర్ పెట్టాలి. అది ఎలా పెట్టాలంటే మనం కాన్సెప్ట్ మీద క్లియర్ అనాలిసిస్ అనేది ఉండాలి. మనకు బేసిక్స్ అనేది క్లియర్గా ఉండాలి. మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే స్పీడ్గా చేయగలుగుతామో ఈరోజు వచ్చేసి మన వీడియో అనమాట. దీని తర్వాత నెక్స్ట్ నుండి ప్రీవియస్ ఇయర్ మాక్ టెస్ట్లు అనేవి ఉంటాయి. మనకి ప్రీవియస్ ఇయర్ జరిగిన పేపర్లో రీజనింగ్లో ప్రతిరోజు 1 డేకి ఒక రీజనింగ్ పేపర్ అనేది అనాలిసిస్ అనేది మన వీడియోస్లో వస్తుంది. ఆ వీడియోస్ చూస్తే రోజుకు ఒక మాక్ టెస్ట్ రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ చూస్తే మనం ఎనఫ్ అనమాట. మీకు రీజనింగ్ ఈజీగా క్లియర్ అయిపోతుంది. ఆల్ కాన్సెప్ట్స్ కూడా ప్రీవియస్ ఇయర్ మనం చూస్తే అన్ని రీజనింగ్ కూడా మనకి ఈజీగా మనకనేది రీజనింగ్ అనేది క్లియర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలి అనేది ఫస్ట్ చూద్దాం. మెయిన్గా వచ్చేసి ఒకటి క్యాలెండర్కి సంబంధించింది అయితే మనం నేర్చుకోవాలి. క్యాలెండర్ కాన్సెప్ట్, ఏ డేటు, క్యాలెండర్ అనేది ఒకటి నేర్చుకోవాలి. 2 వచ్చేసి మనకి స్పీడ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి స్క్వేర్స్ అనేవి నేర్చుకోవాలి. అలాగే క్యూబ్స్ అనేవి కూడా నేర్చుకోవాలన్నమాట. స్క్వేర్స్, క్యూబ్స్ అనేది నేర్చుకోవాలి, మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అలాగే ఆల్ఫాబెటిక్ నెంబర్స్ అన్నీ నేర్చుకోవాలి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6, ఇలా జెడ్ అంటే 26, ఇలా వీటిని నెంబర్ వేసుకొని దీన్ని రోజు కూడా మార్నింగ్ 5 to 10 మినిట్స్ అయితే దీన్ని అయితే ప్రాక్టీస్ చేయండి. స్క్వేర్స్, క్యూబ్స్, అలాగే రీజనింగ్, అలాగే టేబుల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్కి యూజ్ అవుతుంది, రీజనింగ్కి యూజ్ అవుతుంది. కాబట్టి ఇవనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలాగే మనం రిలేషన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. రిలేషన్స్ అనేది చాలా సింపుల్ టాపిక్ అయినప్పటికి కూడా మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే కొద్దీ మనకైతే స్పీడ్ అనేది పెరుగుతుంది, యాక్యురసీ కూడా పెరుగుతూ ఉంటుంది. రిలేషన్స్ ఇదొక కాన్సెప్టు. అలాగే ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఆరుగురు వ్యక్తులు వృత్తాకార మార్గంలో కూర్చున్నారంటారు, లేదా 8 మంది చతురస్రాకారంలో ఈ విధంగా కూర్చున్నారంటారు. ఈ విధంగా వీటిని అటెంప్ట్ చేయాల్సి ఉంది. ఇదొక టైప్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా కొన్ని కాన్సెప్ట్ అనేది మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంప్రూవ్ అవుతున్నాం, యాక్యురసీ కూడా పెరుగుతుంది. కాబట్టి రేపటి నుండి మనం రీజనింగ్కి పెద్దగా మ్యాథ్స్ లాగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ లేదు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు.
కేవలం కాన్సెప్ట్ తెలుసుకున్న వాటన్నిటిని కూడా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి. ఒక త్రిభుజాలు ఇచ్చేసి సంథింగ్ ఇలా ఇచ్చేసి ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అనేది అడగటం జరుగుతుంది. ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ వీటిలోనే మనం స్పీడ్గా చేద్దామని చూడటం వల్ల మన సిల్లీ మిస్టేక్ చేసి స్కోర్ అనేది లాస్ అవుతాం. ఇలాంటి వాటిని చాలా జాగ్రత్తగా అయితే మనం అటెంప్ట్ చేయాలి. ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఇలా ప్రతిదీ కూడా రీజనింగ్ అనేది మనం నేర్చుకుందాం. రేపటి నుండి ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బీ గ్రూప్ డీలో అడిగిన రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా రోజుకు ఒక మాక్ టెస్ట్ అనాలిసిస్. మాక్ టెస్ట్ అంటే ప్రీవియస్ ఇయర్ జరిగిన పేపర్లోనే వచ్చిన రీజనింగ్ క్వశ్చన్స్ అయితే అనాలిసిస్ చేద్దాం. అవి అయితే మనం ప్రాక్టీస్ చేస్తే రీజనింగ్ మనకు పూర్తిగా కంప్లీట్ అవుతుంది. అలాగే ఏవైతే కాన్సెప్ట్ ఉంటాయో కొన్ని రీజనింగ్లో కాన్సెప్ట్స్ ఉంటాయో వాటన్నిటి మీద కూడా రోజుకు ఒక వీడియో అయితే చేస్తాను, డీటెయిల్గా చేస్తాను. ఏంటిదంటే మనకి దిశలు ఉంటాయి, ఇటు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఒక వ్యక్తి ఇక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు, కొంత దూరం నడిచిన తర్వాత ఎడమ వైపు తిరిగాడు. ఈ విధంగా ఉంటాయి. ప్రతి దాని మీద కూడా కాన్సెప్ట్స్ కూడా ప్రతి దాని మీద క్లియర్ చేయడం అయితే జరుగుతుంది మీకు. ఈ విధంగా మనం ప్రిపేర్ అవడం వల్ల మనకు రీజనింగ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది.